ఈ గ్రామంలో సుమారు 10,000కు పైగా కూడా మొత్తం ఇళ్ల స్థలాలను సిద్ధం చేసి ఇప్పటికే పొజిషన్లు కూడా ఏర్పాటు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభ కూడా ఈ అగ్రహారం గ్రామంలోనే జరగనుంది. ఒకవైపు సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు హెలిప్యాడ్, దానికి సంబంధించినటువంటి ఫైలాండ్స్ మరియు సభతో పాటుగా లబ్ధిదారుల అందరికీ ఇక్కడ పొజిషన్తో పాటుగా నెంబర్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని పారదర్శకంగా ఎటువంటి పార్టీ భేదాలు లేకుండా అందరికి కూడా ఈ ఇళ్ల స్థలాలను శాంక్షన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే స్థానిక నేతలు కూడా చెప్పారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద కసరత్తే చేశారు. సుమారు 6 నెలలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అలకలు పూనటం, అంతేకాకుండా చివరికి ఎట్టకేలకు సాధించి పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలను సిద్ధం చేసి పంపిణీ కూడా రంగం మొత్తం సిద్ధమైపోయింది. సభను కానీ గమనించినట్లయితే సుమారు 20,000 మందికి పైగా జనాలు కూర్చునే విధంగా ఇప్పటికే సభను కూడా మొత్తం సిద్ధం చేశారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పట్టాలని కూడా ఇచ్చేందుకు మొత్తం రంగం సిద్ధం చేశారు. సమయం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆగమేఘాల మీద కార్యక్రమాలు పూర్తి చేస్తున్నటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఒంగోలు నగరంలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం పూర్తయిన పక్షంలో ఇంకా కొంత అవసరమైతే వారికి కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలను సిద్ధం చేసేందుకు ఇక్కడ మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఇళ్ల స్థలాల పంపిణీ కూడా 3 దశల్లో చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశలో అగ్రహారం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ మొత్తం సిద్ధం చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు. తర్వాత అదేవిధంగా వెంగముక్కలపాలెం గ్రామంలో కూడా మరో 2 వెంచర్లను వేసి అక్కడ కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 20,840 మంది లబ్ధిదారులను గుర్తించి వారందరికీ కూడా రేపు పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం మరికొంతమంది లబ్ధిదారులను గుర్తించి మరో 5,000 ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేసేందుకు మరో విడత సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా మాత్రం వైసీపీ ఎమ్మెల్యే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆగమేఘాల మీద సిద్ధం చేసి ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఒకానొక దశలో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే తను పోటీలో కూడా నిలవనంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కరాఖండిగా చెప్పడంతో పాటుగా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చిన రైతులు వారికి సంబంధించిన నగదు కూడా మొత్తం బదిలీ చేయించి వారందరికీ కూడా పంపిణీ చేశారు. అయితే రేపు జరిగేటటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా స్థానిక వైసీపీలో నెలకొన్నటువంటి విభేదాలు నేపథ్యంలో ముఖ్య నేతలు అందరితోటి ఎంతసేపు సమావేశమై చర్చించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10:25 హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి 1:50 వరకు కూడా ఈ సభా స్థలంలోనే ఉంటూ సభ పూర్తయిన తర్వాత 1 గంట పాటు స్థానిక నేతలతో కూడా చర్చించినట్లుగా సమాచారం.